కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఈ ఉద్యమం, ఈ ప్రాంతీయ ఉద్యమం అనేది రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాని ప్రాధాన్యతను కోల్పోయాము. ఈ కుల అసమానతలకు వ్యతిరేకంగా లిబరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కులాల ప్రాతినిధ్యం కోసం ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాడాల్సినటువంటి పదము ఇంకా తెలంగాణ పదాన్ని వాడటము అని అంటే ఇంకా కన్ఫ్యూజ్ చేయటమే. అగ్రకులాలకు తెలంగాణ రావటం వల్ల స్థానికంగా ఉన్న శూద్ర అగ్రకులాలకు రాజ్యాధికారం వచ్చింది. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు, కుటుంబాలు, వాళ్ళ బంధువులు, చుట్టాలు ఇటు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు, ఇటు బీఆర్ఎస్ ద్వారా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ శూద్ర కులాలకు స్వర్ణయుగం ఈరోజు తెలంగాణ రావటం వల్ల వాళ్ళు ఈజీ అయిపోయింది. వాళ్ళు ఈజీగా అధికారంలోకి వస్తున్నారు, మన వాళ్ళను మేనేజ్ చేసుకుంటున్నారు, ఓటు బ్యాంకును కుప్పనూక్కుంటున్నారు, డబ్బును ఆశ చూపిస్తున్నారు. వాళ్ళకి ఇలా స్వర్ణయుగం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చిన ఆ వర్గాన్ని లీడ్ చేసే వాళ్లకు స్వర్ణయుగం, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ద్వారా ఉన్నటువంటి వర్గాలు లీడింగ్ వర్గాలు అవుతున్నాయో వాళ్ళకు స్వర్ణయుగంగా ఉంది, గోల్డెన్ ఏజ్గా. మనం రాజకీయ బానిసత్వంలో ఉన్నాము. రాజకీయ బానిసత్వాన్ని అంతం చేయాలి అని అంటే ఇప్పుడు అన్ని పదాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పదాలు వాడాలి. ఏదైతే కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాటం జరిగే పద్ధతులు జరగాలి. అదేవిధంగా మొత్తం పొలిటికల్ జస్టిస్ కావాలని పోరాటం చేయాలి. ఎందుకంటే రాజకీయ రంగం ద్వారానే కదా మనం మిగతా రంగాల్లోకి వెళ్ళేది. బడ్జెట్ రావాలి అని అంటే రాజ్యం రావాలి, రాజ్యాధికారం కావాలి, ముఖ్యమంత్రులు కావాలి. ముఖ్యమంత్రి దగ్గర బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ అంతా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి పొలిటికల్ పవర్ అనేది మాస్టర్ కీ అని చెప్పటం జరిగింది. మాస్టర్ కీ అని అంటే దేని ద్వారా జరగాలి? రాజకీయ ఉద్యమం జరగాలి. రాజకీయ ఉద్యమం అని అంటే మొత్తం రాజకీయ న్యాయము కోసం పోరాటం జరగాలి. కాబట్టి ఈ పదజాలాన్ని అంతా మనకు అనుకూలంగా ఉపయోగించుకొని కొత్త పదజాలను సృష్టించి కుల అసమానతలు, కొన్ని కులాలే ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలిస్తున్న దానికి వ్యతిరేకంగా ఒక కొత్త ఉద్యమాన్ని మనం బహుజనుల సమీకరణలు చేసుకోవాలి. ఆ విధంగా చేయటం మానేసి ఇంకా సామాజిక తెలంగాణ, బహుజన తెలంగాణ, ఇవన్నీ బహుజన తెలంగాణ ఏంది, సామాజిక తెలంగాణ ఏంది, ఇంకా పొద్దున్న లేస్తే జై తెలంగాణ ఏంది. రాష్ట్రం ఏర్పడ్డది, సరిహద్దులు గీయబడ్డాయి, రాష్ట్రం వచ్చింది, దాని ప్రాధాన్యత అయిపోయింది. ఇప్పుడు ఏంటిది అని అంటే ఇప్పుడు బహుజనులకు కావాల్సింది రాజ్యాధికారం. ఈ పదాలను వాడాలి. బహుజనుల ఐక్యత, బహుజనులకు రాజ్యాధికారం, మహాత్మా జ్యోతిరావు పూలే, జై పూలే, జై అంబేద్కర్, జై కాన్షీరామ్, జై బహుజనులు, ఈ పదాలు వాడాలి. కాబట్టి ఇంకా తెలంగాణ అనే పదం వాడటము అని అంటే కన్ఫ్యూజ్ చేయటమే. కాబట్టి ఈ కొంతమంది పని కట్టుకొని ఇంకా ఏదో తెలంగాణకి ఇంకా తెలంగాణ పదం ద్వారా, తెలంగాణ ద్వారా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు, ఇంకా దాని అవసరం ఉంది అన్నట్టుగా ఇంకా కన్ఫ్యూజ్ చేయటము అనేది జరుగుతుంది.